హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు మార్నింగ్ సెషన్ పేపర్ 2 సోషల్ వారికి వచ్చినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి అన్ని రకాల ఇంపార్టెంట్ నోట్స్, రివిజన్ నోట్స్ అన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రమా. సో అదేవిధంగా మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక మనము ఇక్కడ తెలుగులో వచ్చినటువంటి ప్రశ్నలు చూసుకున్నట్లయితే, దుష్ట సంహర నరసింహ దురిత దూర అనే మకుటంతో పద్యాలు రాసినటువంటి కవి ఎవరు అని అడిగారని చెప్తున్నారు. సో కాకుసం శేషప్ప కవి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఇది మనకు 8th క్లాస్లో ఉంది, గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఉత్పత్తి అర్థం ఒకటి అడిగారు. అక్షరం అనే దానికి ఉత్పత్తి అర్థం ఏంది అని అడిగారు. నాశనం పొందనిది మనకు సమాధానం అవుతుంది, గమనించి ఇది మనకు 9th క్లాస్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక పర్యాయపదం అడిగారు. ఇచ్ఛ ఇప్స అనే దానికి సమాన పర్యాయపదం ఏది అని అడిగారు. సో ఆశ అనేది అవుతుంది, కాంక్ష అనేది కూడా ఆన్సర్ అవుతుంది. సో మీకు ఆప్షన్లు ఏది ఉందో దాన్ని బట్టి మీరు ఆన్సర్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు 10th క్లాస్లో లాస్ట్ పేజీలోకి వెళ్ళి వచ్చినటువంటి అంశం మిత్రమా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే న్యాయము అదేవిధంగా ధర్మానికి సమానమైన నానార్థం ఏది అని అడిగారు. పుణ్యము, యాగము. సో ఇవి ధర్మం యొక్క నానార్థాలు, పుణ్యము, న్యాయము, యాగము. సో దీంట్లో ఏది ఉన్నా ఆ యొక్క ఆప్షన్ని మీరు ఎంచుకునే రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఇది కూడా మీకు 9th క్లాస్ ఆర్ 10th క్లాస్లో కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ తెలుగులో చూసుకున్నట్లయితే మిత్రమా, కాపు బిడ్డ ఎవరి రచన అని అడిగారు. డైరెక్ట్ క్వశ్చన్. సో గంగుల సాయిరెడ్డి గారి యొక్క రచన అవుతుంది. మనకు రైట్ ఆన్సర్ గంగుల సాయిరెడ్డి. ఇక నెక్స్ట్ ఇక్కడ దాశరథి రంగాచార్యుల యొక్క ఒక క్వశ్చన్ అడిగారు. పాత్రోచిత యాస అనేది అవుతుంది. సిటీ ఆఫ్ లైఫ్ ఎవరిది అని అడిగారు. అలిశెట్టి ప్రభాకర్. శేషప్ప కవి శతకం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇరిగంటి కృష్ణమూర్తికి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. యువ భారతికి సంబంధించి కాపు బిడ్డ చెప్పాము, గంగుల సాయిరెడ్డి. న్యాయం ధర్మం చెప్పుకున్నాము. సూర్యగణాలు 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు. తేట గీతి నేను రివిజన్ క్లాస్లో ఇది మీకు చెప్పడం కూడా జరిగింది. మా ఊరు చెరువు సముద్రం అంత పెద్దగా ఉంది అంటే అతియోశక్తి అలంకారం. తరలం అనే పదానికి అర్థాలు సమృద్ధిగా లభించడం అనేది అవుతుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇది రివిజన్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, తేట గీతి గురించి. సో ఇది అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ తరలం సమృద్ధిగా ఉండడం, పుష్కలంగా, విపరీతంగా, అధికంగా, తక్కువ ధరకు, ఇవన్నీ తరలం అనే పదానికి అర్థాలు అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ లోక్సభ రాజ్యసభకు మధ్య వివాదంతో ఆగిన బిల్లు తుది నిర్ణయం తీసుకునే అధికారం ఏ సభకు ఉందంటే లోక్సభకు ఉంటుంది. లోక్సభలో ఎక్కువ మెజార్టీ ఎవరికి ఉంటే, జాయింట్ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఎక్కువ అధికారం ఎవరికి ఎక్కువ బలం ఉంటే అక్కడ ఆ లోక్సభలో ఆ బిల్ అనేది సభలో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఎక్కువ అధికారం లోక్సభకు ఉంటుంది, గమనించే ప్రయత్నం చేయండి. వైకల్యం ఉన్న పిల్లలకు ఎన్ని సంవత్సరాల వయసు గల పిల్లలకు నిర్బంధ విద్యను అందించాలంటే 6 నుంచి 18 సంవత్సరాల వయసు వరకు వారికి ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. RPW 2016 యాక్ట్ ప్రకారం చెప్తుంది. NCF 2005కి సంబంధించినటువంటి 4 ప్రశ్నలు అడిగాడని చెప్తున్నారు. సో NCF 2005కి సంబంధించిన ప్రశ్న కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ శరణం దిక్కు అనే దానికి ఒక ప్రశ్న అడిగారు. దారి ఆశ అనేది దీని యొక్క ఆన్సర్ అనేది అవుతుంది, గమనించండి. నెక్స్ట్ ఇక చూసుకున్నట్టే నాశనం పొందనిది చెప్పుకున్నాం. ఇది చెప్పుకున్న వర్ణం అంటే ఏకాదేశంగా వచ్చి ఇది కాదు, వర్ణం మిత్రుడైతే అనే ఒక ఆప్షన్ వచ్చింది. అదేవిధంగా మిత్రుని వల్ల వచ్చే చేరేది ఏకాదేశం అని అంటాం. ఆఫ్రికా ఖండంలో రాగి దేశం ఏది అని అడిగారు. జాంబియా అనేది మనకు సమాధానం అవుతుంది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ వైకల్యం ఉన్న పిల్లలకు 6 నుంచి 18 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే, మన టెస్ట్ సిరీస్ చాలా బాగా యూజ్ అయ్యాయి, మాకు మార్క్స్ ఖచ్చితంగా పెరుగుతాయి, హోప్ ఉంది. మీరు డిఎస్సికి ఇప్పటి నుండే క్లాసెస్ స్టార్ట్ చేయండి అన్న, అప్పటికల్లా మేము రెడీగా ఉంటాము. సో అసలు మీ టెస్ట్ సిరీస్ ఉన్నట్టు ఎక్కడా లేదన్న, గ్రేట్ భయ. సో మన యొక్క టెస్ట్ సిరీస్ పేపర్ 2 సోషల్ వారికి చాలా యూస్ఫుల్ అయింది. సో యాజ్ ఇట్ ఈస్గా చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందని అయితే చెప్తున్నారు మిత్రమా. రైట్, ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. నానాజాతి సమితి ఒప్పందం అడిగారు. పోచంపల్లి సారికి సంబంధించి ఒక ప్రశ్న, అంటే దానికి పెటెంట్ ఉన్నది ఏది అని అడిగారు. పోచంపల్లి పట్టు. కాగితం దశలకు సంబంధించి 7th క్లాస్ సోషల్లో ఉంది. ఇది మీకు క్వశ్చన్గా కూడా ఇవ్వడం జరిగింది. ఉచిత విద్యకు సంబంధించి ఒక ప్రశ్న చెప్పుకున్నాం. హిట్లర్ గురించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ మొక్కజొన్న పంటని పశువుల ధాన్యంగా కూడా వాడతాం సంబంధించి ఒక ప్రశ్న. ఇది భూపటలం, భూకేంద్రక మండలం, భూమండలానికి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది. భూమి ఘనపరం 83% ఏ మండలం అంటే భూమండలం సంబంధించిన ప్రశ్న ఒకటి ఇవ్వడం జరిగింది. గంగానది ఏ ప్లైన్ ఏరియా అని ఒకటి అడిగారు.
అడిగారు. శిశు మరణాల రేటుకు సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం అయితే జరిగింది. సింధు నది జలాలు ఏ ఏ రాష్ట్రాలకు ఉపయోగం అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్. సో ఈ యొక్క రాష్ట్రాలకైతే సింధు జలాల వల్ల ఉపయోగం ఉంది. సో మన యొక్క ఆప్షన్ని బట్టి మీరు ఆన్సర్ని ఎంచుకోవచ్చును. అక్షాంశాల గురించి ఒక ప్రశ్న, వేసవి కాలం పంటలు అనేది ఒక ప్రశ్న, ఏ పవనాల ద్వారా వస్తాయి, 42వ అధికారానికి సంబంధించి 42 ఆర్టికల్కి సంబంధించి ఒక ప్రశ్న అడిగారని చెప్తున్నారు. అదేవిధంగా బాల్య వివాహాలకు సంబంధించి ఒక ప్రశ్న 2005-2009 యాక్ట్కి సంబంధించి ప్రశ్నలు అడిగారు. సో సింధు నది భారతదేశంలో ప్రవేశించే రాష్ట్రం ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ ఉపయోగపడుతుంది. దాంతోపాటు లడాఖ్లో, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో, అదేవిధంగా పంజాబ్లో కూడా సింధు నది వల్ల ఉపయోగపడుతున్నటువంటి రాష్ట్రాలు. తరళం మీనింగ్ చెప్పుకున్నాం ఆల్రెడీ. సో విద్యాదానానికి సంబంధించి ఏ సమాసం, చతుర్థ సమాసం అయితే అయ్యే అవకాశం ఉంది. చతుర్థి విద్య కొరకు దానం. సో ఆ విధంగా నెక్స్ట్ బండూరా ఎరిక్సన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు, రక్షక తంత్రాలకు సంబంధించిన ఒక ప్రశ్న, అదేవిధంగా నిర్దేశిక మంత్రానికి సంబంధించి ఒక ప్రశ్న, పియాజే ఇంద్రియ చాలక దశకు సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది. సో ఇది సైకాలజీలో కంప్లీట్గా మీకు అన్ని క్వశ్చన్స్ అప్లికేషన్గా అయితే వీరికి ఇవ్వడం అయితే జరిగింది. పేపర్ మరి ఈజీ కాదు, మరి హార్డ్ కాదు, మోడరేట్గా ఉంది. తెలుగు ఒకటి మాత్రం ఈజీ ఇవ్వడం అయితే జరిగింది మిత్రమా. ఇక్కడ మీ రివిజన్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అండ్ టెస్ట్ సిరీస్ ఆల్సో వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్వశ్చన్ మేకింగ్ డిఫరెంట్ టైప్స్. సో మన యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ మీకు చాలా యూజ్ అయిందని చాలామంది మిత్రులు అయితే చెప్తున్నారు. మన యొక్క టెస్ట్ సిరీస్ యాజ్ ఇట్ ఈస్గా చాలా క్వశ్చన్స్ మీకు టెట్ ఫైనల్ ఎగ్జామ్లో రావడం అయితే జరుగుతున్నాయి. హైదరాబాద్ చరిత్రపై కవితలు రాసిన వ్యక్తి ఎవరని అడిగారు. సో మీరు టెస్ట్ సిరీస్ తీసుకున్న కూడా వ్యక్తులు కూడా చాలామంది మిత్రులు అన్ని టెస్ట్లు అటెంప్ట్ చేయకపోవడం వల్ల కూడా లాస్ అవుతాయి మీకు. ఎందుకంటే తీసుకున్నప్పుడు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి, అన్ని క్వశ్చన్స్ని నెంబర్ ఆఫ్ టైం ఎగ్జామ్ రాయాలి. మీరు ఒక ప్లాన్ చేసుకొని అలా రాసినట్లయితేనే మీకు దాంట్లో వచ్చే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి, మీకు టైం సేవ్ అవుతుంది, యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక పిల్లవాడు బిర్యానీ చేయడం నేర్చుకున్నాడు, తర్వాత బిర్యానీ చేయడంలో బిర్యానీ అవరోధం కలిగిస్తే అది ఏ అవరోధం అని ఒక ప్రశ్న అడిగారు. అదేవిధంగా పోచంపల్లి సారీస్కి సంబంధించి చెప్పాం. 42 ఆర్టికల్ 1971 యాక్ట్కి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది. ఇండియన్ సౌత్ ఎండ్ పాయింట్కి సంబంధించి ఒక లాటిట్యూడ్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది మిత్రమా. రైట్ మిత్రమా, ఇది మార్నింగ్ సెషన్లో మనకు పేపర్ 2 సోషల్ వారికి వచ్చినటువంటి ప్రశ్నల సరళి అయితే ఈ విధంగా ఉంది. సో నిన్నటితో పోల్చుకున్నప్పుడు ఈరోజు కొద్దిగా డిఫికల్ట్ లెవెల్ పెరిగింది. నిన్న పేపర్ కొద్దిగా ఈజీ ఉందని చాలామంది చెప్పారు, కొంతమంది మోడరేట్గా ఉందని చెప్పారు. సో ఈరోజు పేపర్ కొద్దిగా నిన్నటితో పోల్చుకున్నప్పుడు టఫ్గా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. నిన్నటితో పోల్చుకున్నప్పుడు మొత్తం ఓవరాల్గా పేపర్ చూసుకున్నట్లయితే మీకు మోడరేట్గా కనిపిస్తుంది. ఎందుకంటే క్వశ్చన్స్ దాదాపుగా 10th లోపే వస్తున్నాయి, 10th వరకే వస్తున్నాయి. 10th దాటి ప్రశ్న అయితే రావటం లేదు, దాన్ని మనం గమనించవచ్చు. ఈ తెలుగు అయితే యాజ్ ఇట్ ఈస్గా మనం చేసినట్టు రివిజన్ క్లాసెస్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. సోషల్కి సంబంధించి మనం ఇచ్చిన టెస్ట్ సిరీస్లో చాలా ప్రశ్నలు మీకు కనిపించాయి. మీకు ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ స్టేట్మెంట్ వైజ్గా ఇవ్వడం కావచ్చు, లేదా డైరెక్ట్ ఇచ్చినప్పుడు కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచే ప్రశ్నలు అయితే రావడం అనేది జరుగుతుంది మిత్రమా. సో ఇది మనకు ఈరోజు ఉన్నటువంటి మార్నింగ్ సెషన్ క్వశ్చన్స్ పేపర్స్లో ఉన్నటువంటి ప్రశ్నలు. నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలు ఏ విధంగా వచ్చింది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ యొక్క సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్.